ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులంతా పాకిస్తాన్లోనే పుడుతూ ఉంటారు. ఎందుకో తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక సందర్భంలో షాబాజ్ షరీఫ్ ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ రోజు ఉదయము మా ప్రార్థనలు అయిపోయాయి, ఇక భారత్ యొక్క అంతు చూడాలి పదండి అని చెప్పి నేను చెప్పాను. వెంటనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంతలో నాకు ఒక వార్త వచ్చింది. ఏమిటి అంటే, ఈ భారతీయులు బ్రహ్మోస్ అనబడే అస్త్రాన్ని మాపై వాడుతున్నారు. ఇక మేము ఏం చేయగలం? వాళ్ళు ఏకంగా బ్రహ్మోస్ వాడుతున్నప్పుడు మా వద్ద ఉండే అస్త్రాలు పని చెయ్యవు కదా. ఇమీడియట్గా మనం విత్డ్రా అయిపోదాము అని చెప్పి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెప్పాను. అంటే ఇతనుగానే భారత్ యొక్క శక్తి ఏమిటి, భారత్ వద్ద ఉండే అస్త్రాలు ఏమిటి ఒప్పుకున్నాడు. ఇక అలాగే ఖ్వాజా ఆసిఫ్ అంటారు, పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి. గత 30 ఏళ్ల నుంచి మేము ఈ డర్టీ జాబ్ చేస్తున్నాము. అంటే అమెరికా వాడి వద్ద డబ్బు తీసుకుంటాం, వాడు విసిరే కుక్క బిస్కెట్లు ఇవి తీసుకొని తీవ్రవాదులను తయారు చేస్తూ ఉంటాం. ఈ తాలిబాన్ అనబడే గ్రూపు కూడా మేము తయారు చేసిన తీవ్రవాదులే, ఇవాళ కూడా ఇదే పని మేము చేస్తున్నాము అని చెప్పి స్వయంగా అతనే ఒక మీడియా ముందు ఒప్పుకున్నాడు. ఇవాళ వార్తలు ఏమిటి? ఇష్కియా దర్, పాకిస్తాన్ యొక్క ఫారిన్ మంత్రి, ఈయన అల్ జజీరా అనబడే ఒక ప్రముఖ పత్రిక, చాలా ఫేమస్ అండి, వాళ్లకు ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. రిపోర్టర్ అడుగుతున్నారు, ఏమండి ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఇందులో భారత్కి మీకు మధ్య చాలా పెద్ద గొడవలు రావాలి అని అందరూ అనుకున్నారు. ఇది ఒక అణుయుద్ధము వైపు వెళుతుందని మేము అందరం భావించాం. సడన్గా ఆగిపోయింది కదా, ఇందులో అమెరికా యొక్క రోల్ ఏమిటి? అబ్బే అలాంటిది ఏమీ లేదండి, మేము భారత్ ఇండియన్ మిలిటరీ సంప్రదించాం, అమెరికా వాళ్ళు ఇలా చెప్తున్నారు, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఈ వ్యవహారంలో ఉండకూడదు, లేకపోతే మా దాడులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి, మేము మిమ్మల్ని విడిచిపెట్టాము. ఈ అమెరికా లేదా యూకే, సౌదీ అరేబియా వీళ్ళు చెప్పారని మాకు చెప్పకండి. మీకేం కావాలి? మీకు యుద్ధము కావాలి అంటే యుద్ధము, లేదండి శాంతియుత పరిష్కారము అంటే అలాగే. మీరు చెప్పండి అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి దాడులు ఆపేయండి అంటే అప్పుడు ఈ భారతీయులు ఆపేయరు అని చెప్పి క్లియర్గా ఈ మీడియా ముందు ఆయన చెప్పేశాడు. ఇప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం, ఈ ముగ్గురు షాబాజ్ షరీఫ్, అలాగే ఖ్వాజా ఆసిఫ్, ఇప్పుడు మీకు ఇష్కియా దర్, వీళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండే నాయకులు, వీళ్ళు తమ తప్పులను ఇంత క్లియర్గా ఒప్పుకోవడం ఏమిటి? ఇదంతా విన్న తరువాత డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏమిటి? పచ్చి అబద్ధాలు కదండి. ఎవ్రీ 2 days ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపేను, భారత్కి పాకిస్తాన్ మధ్య ఒక అణుయుద్ధము వచ్చేది, నేను చెప్పడంతో వాళ్ళు ఆగిపోయారు, నోబెల్ బహుమతి నాకే ఇవ్వాలి, ఇదే కదా, ఇదే వాగుతూ ఉంటాడు. మరి ఇవాళ వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమేయము అనేది ఇందులో లేనే లేదు, క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, డొనాల్డ్ ట్రంప్ యొక్క మెంటాలిటీ. ఇతను ఎలా అయిపోయాడు అంటే, 2017లో మనము చూసిన ట్రంప్ వేరు, తరువాత కరోనా రావడము, ఈ వ్యాక్సిన్స్ వేసుకున్న తరువాత ఇతని మానసిక పరిస్థితి ఏమైనా చెడిపోయిందా, ఇతను మెంటల్ అయిపోయాడా? అలాగే నాకైతే అనిపిస్తుంది. కానీ ఒక విషయంలో మాత్రము చాలా చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక దేశం యొక్క నాయకుడు అన్నారు అనుకోండి, అతను ఇతని ఫ్రెండ్, వెంటనే ఆ దేశమే ఇతనికి ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోతుంది. అలాగే ఇంకొక దేశం యొక్క నాయకుడు ఇతనికి శత్రువు అనుకోండి, ఆ యావత్ దేశము డొనాల్డ్ ట్రంప్ యొక్క శత్రువు. ఎగ్జాంపుల్ ఏమిటి? పాకిస్తాన్. ఇప్పుడు మీకు ఈ ఫేక్ మార్షల్ అసీం మునీర్, ఇతను క్రిప్టో కరెన్సీ అన్నాడు, మేము మీ కంపెనీలో పెట్టుబడులు పెడతాము అన్నారు, పెట్టారు. ఈ క్రిప్టో కరెన్సీలో డొనాల్డ్ ట్రంప్ యొక్క పుత్ర రత్నాలు $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ సంపాదించుకున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ నా క్లోజ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ నా ఫ్రెండ్లీ ఏలీ. అయిపోయింది కదా, సింపుల్. ఇతనికి నాకు నువ్వు సహాయం చేసావు అంటే నేను ఎంత దూరమైనా వెళతాను. అదే భారత్, మోదీ గారు ట్రంప్ ఏం చెప్పినా వినడం లేదు, ఫోన్ చేశాడు,
ఫోన్ చేసి మోదీ గారు ఈ ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపేను అని చెప్పి మీరు ఒక చిన్నపాటి స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది చాలు అంటే అబ్బే అలా ఎలా కుదురుతుందండి, మీతో నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు జయశంకర్ గారు స్వయంగా చెప్తున్నారు, ఆ వార్ రూమ్లో మోదీతో పాటు నేను కూర్చొని ఉన్నాను. జేడీ వ్యాన్స్ పదే పదే ఫోన్లు చేస్తున్నాడు. మోదీ గారు నేను అటెండ్ అవ్వను అన్నారు, మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఫైనల్గా నేను ఆ కాల్ తీసాను. పాకిస్తాన్ వాళ్ళు ఏదో పెద్దగా చెయ్యబోతున్నారు అంటే ఇది మోదీ గారికి కన్వే చేస్తాను అంటే అలాగా చెయ్యని, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని, తరువాత పాకిస్తాన్ అనబడే దేశము ఉంటుందా? ఇది మోదీ గారు అడిగిన ప్రశ్న. ఒకవేళ ఇలా జరిగి ఉంటే పీఓకేలో ఇవాళ ఇండియన్ ఆర్మీ ఉండేదండి, అవునా? ఇలాగ ట్రంప్ యొక్క అబద్ధాలు, ఇతను అమెరికా ప్రజలను ఎలా వాడుకుంటాడు. ఇప్పుడు ఇతని యొక్క మానసిక పరిస్థితి చెప్తున్నాను. ఇతను వైట్ హౌస్లోకి వెళుతున్నాడండి. అక్కడ ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అతను అడుగుతున్నాడు, ఏమండి మీరు అమెరికా అధ్యక్షుడు కదా, మీరు మీ సొంత లాభాల కోసము అమెరికా ప్రజలను ట్యాక్సులు కట్టే వాళ్ళని ఇలా ఎలా మోసము చేస్తారు? అంటే మీ సొంత లాభాల కోసము, వ్యాపారము కోసం, మీ ఫ్యామిలీ కోసము మీరు అమెరికాను వాడుకుంటున్నారు కదా అంటే నువ్వు ఏ దేశానికి చెందిన విలేకరివి? ఆస్ట్రేలియానా? నీ వల్ల మీ ఆస్ట్రేలియాను నేను శత్రువుగా చూడాల్సి వస్తుంది. మీ ప్రధానమంత్రి అమెరికా వస్తున్నాడు, అప్పుడు మీ సంగతి చెప్తాను, ఆస్ట్రేలియాను ఏం చెయ్యాలో. ఏంటి, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదండి. డెమోక్రటిక్ కంట్రీలో మీరు ఎవరినైనా కూడా ప్రశ్నించే అధికారం మీకు ఇవ్వబడుతుంది. సో ఈ విలేకరి ఇదే అడిగాడు, కానీ అతను జవాబు చూడండి, మీ ఆస్ట్రేలియాను టార్గెట్ చేస్తాను, మీ ఆస్ట్రేలియాను నా శత్రు దేశము, మీ అంతు చూస్తాను. ఇది ట్రంప్ యొక్క మెంటల్ కెపాసిటీ. సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు కామెడీ ఏంటంటే సెప్టెంబర్ 17 ఈరోజు షాబాజ్ షరీఫ్ 3 దేశాలకు వెళతాడండి, స్టార్ట్ అవుతుంది. ఇందులో ఇతను సౌదీ అరేబియా వెళతాడు, యూకే, తరువాత అమెరికా. సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి ఫండింగ్ ఇచ్చే దేశాలు. ఇప్పుడు సౌదీ అరేబియా అనుకోండి, ఏదో ఒక బ్రదర్హుడ్ అంటారు, సరే వాడు ఎంతో కొంత ఇస్తాడు. యూకే అయితే ఒక ఇస్లామిక్ దేశముగా మారిపోతుందా? ఈ భయం ఆల్రెడీ వాళ్ళలో స్టార్ట్ అయింది. వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటాడు షాబాజ్ షరీఫ్. తరువాత లెవెల్లో అమెరికా వెళతాడు. వెళ్ళిన వాడు ఇంటర్నేషనల్ మీడియా ముందు నిలబడతాడు కదా, ఇమీడియట్గా మీకు అక్కడ పెద్ద పెద్ద మీడియా హౌజులు, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, బ్లూంబర్గ్, అల్ జజీరా లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఏమండి ట్రంప్ గారు ఇక్కడ నిలబడి ఉన్నారు, నేనే యుద్ధాన్ని ఆపేను, ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి నేనే కారణమని ఈయన అంటున్నాడు, కానీ మీ ఫారిన్ మినిస్టర్, ఇప్పుడు ఇష్కియా దర్ ఒక ఫారిన్ మినిస్టర్ మాత్రమే కాదండి, ఇతను వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి. ఆయన మొన్న ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఏమన్నాడు, అసలు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండనే కూడదని భారత్ చెప్పింది, దాంతో మేము ఎవరిని సంప్రదించలేదు, ఎవరి వద్ద కూడా రికమెండేషన్ అనేది తీసుకోలేదు, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు ఒప్పుకున్నారు, ఇలాగే ఆపరేషన్ సింధూర్ ఆగిందని ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా. ఎవరు? ఇష్కియా దర్ చెప్తున్నాడు కదా, మీ ఫారిన్ మినిస్టర్, మీ డిప్యూటీ ప్రధానమంత్రి అంటున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అబద్ధాలు చెప్తున్నారా? మీ ఆన్సర్ ఏమిటి అంటే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడతాడు? ట్రంప్ గారి వైపు చూస్తాడు, ఆయన గంభీరంగా చూస్తూ ఉంటాడు. భయపడిపోయి ఇష్కియా దార్ చెప్పిందన్నీ అబద్ధాలేనండి, ట్రంప్ గారు ఫోన్ చేయడంతోనే మోదీ గారు ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు, సో మధ్యలో నేనే ఉన్నాను, నేనే ఇదంతా విన్నాను, అందుకే ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వండి అని మేము రికమెండ్ చేశాము. ఇలాంటి పచ్చి అబద్ధాలు షాబాజ్ షరీఫ్ చెప్తాడని మీకు అనిపిస్తుందా? ట్రంప్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇద్దరూ కలిసి మోసగాళ్లే, కానీ ప్రపంచాన్ని ఏమార్చడానికి వీళ్ళు ఎలాంటి అబద్ధాలు చెప్పబోతున్నారు? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.